హాయ్ అందరికి నమస్కారం. పెద్ది సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మధ్య కాలంలో చెలరేగిన గొడవలు అంటే ఎగ్జిబిటర్లకు సంబంధించిన సమస్యలు, షేరింగా లేకపోతే రెంట్లా, ఇవన్నీ కూడా మళ్ళీ మరొకసారి తెర మీదకి రావడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు బాస్ చిరంజీవి గారితో, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎంతవరకు వచ్చినాయి క్లియర్ అయినట్టేనా మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ సినీ క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ పెద్దకి లైన్ క్లియర్ అయినట్టేనా సార్? ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరితో చర్చలు జరిగినాయి కదా సార్, ఒక కొలిక్కి వచ్చినట్టుగా భావించాలా సార్? అంటే అన్నగారితో జరిగినటువంటి చర్చలు ఎగ్జిబిటర్లు చేశారు, అక్కడేమో ప్రొడ్యూసర్లు వెళ్ళారు పవన్ కళ్యాణ్ దగ్గరికి. వెళ్ళి వాళ్ళు ఏంటంటే ఎగ్జిబిటర్ల వలన వీళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ మాట్లాడుకున్నారు అక్కడ. అంటే కొత్తగా అక్కడ ఎఫ్డిసి ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని వెళ్ళారు వీళ్ళు. అలాగే అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారి మనసులో కూడా వెయ్యాలి అనుకున్నారు. ఆ వెయ్యాలి అనుకున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ సింగిల్ స్క్రీన్ వాళ్ళతో ఒక ప్రాబ్లం ఉంది వీళ్ళకి. ఫెసిలిటీస్ బాగుండటం లేదు అనేది గొడవ. ఎగ్జిబిటర్లు అంటే సింగిల్ స్క్రీన్ వాళ్ళతో గొడవ, మల్టీప్లెక్స్ వాళ్ళతో ప్రాబ్లం లేదు. మల్టీప్లెక్స్ వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తున్నారు మొదటి నుంచి, సింగిల్ స్క్రీన్ వాళ్ళకి అందరికీ ఇవ్వడం లేదు. అందుకని ప్రపంచం అంతా అటు షిఫ్ట్ అయిపోయి పర్సంటేజ్లోకి వెళ్ళిపోయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా ఒక్క ఏపీ తెలంగాణలో మాత్రమే ఇంకా రెంటల్ సిస్టమ్ నడుపుతున్నారు అనేది వాళ్ళ కంప్లైంట్. ఇది ఎగ్జిబిటర్లు. అది నిజమేనా సార్? నిజమే. అయితే లోపాయకారిగా కొన్ని సినిమాల సందర్భంగా వీళ్ళకి లబ్ధి చేకూరే విధంగా కొన్ని అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు ప్రొడ్యూసర్లు అవుట్ ఆఫ్ ది వే. ఓకే, అది కొంత లబ్ధి పొందుతున్నారు కదా మీరు అని గిల్ట్ నుంచి మొన్న వంశీ, సితారా వంశీ, అలాగే మైత్రి రవి గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు కదా. ఈ మాట్లాడిన సందర్భంగా వాళ్ళు థియేటర్లలో ఫెసిలిటీస్ బాగుండటం లేదు అనేది రైజ్ చేశారు. అంటే మీ టాయిలెట్స్ బాగుండవు, మీ అలాగే మీ సౌండ్ సిస్టమ్ బాగోదు, మీ స్క్రీనింగ్ బాగోదు, మేమేమో అద్భుతమైన క్వాలిటీతో సినిమా తీస్తే అక్కడ ఏదో ఓ పాత సినిమా చూస్తున్నట్టు ఉంటుంది సింగిల్ స్క్రీన్ లో. కాబట్టి అవన్నీ బాగు చేసుకోండి, అప్పుడు పర్సంటేజ్ గురించి ఆలోచిద్దాం అన్నారు. అయితే అసలు జనమే రావడం లేదు ఇక్కడికి, మెయింటెనెన్సే మా వల్ల కావటం లేదు, అందుకని మూసేస్తున్నాం అని వాళ్ళు మాట్లాడారు. కానీ నిజానికి విజయవాడలో ఈ మధ్య కాలంలో అన్నపూర్ణ శకుంతల అనే థియేటర్లు పగలగొట్టేశారు. అలాగే ఎన్టీ రామారావు గారి కుటుంబానికి చెందిన కళ్యాణ్ చక్రవర్తి కపర్తి అనే థియేటర్లు పగలగొట్టేశారు. అవి రెండు షాపింగ్ కాంప్లెక్స్లుగా మారినాయి. ఓకే. అయితే ఆ థియేటర్లు పగలగొట్టే సందర్భంగా అన్నపూర్ణ శకుంతల ఓనర్ గారు చాలా బాధపడుతూ ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి 2 థియేటర్లలోనూ 8 ఆటలు వేస్తే 100 మంది కూడా రావట్లేదు అన్నాడు. కాబట్టి ఇది కండిషను. కనుక ఈ సంవత్సరం కూడా జనవరిలో ఈ చిరంజీవి గారి సినిమా వచ్చింది, మనశంకర వరప్రసాద్ గారు. ఆ తర్వాత సక్సెస్ సినిమా ఒకటి రాలేదు. చిన్న సినిమాల్లో కూడా జనాల్ని థియేటర్లకి నడిపించిన సినిమాలు ఏవి రాలేదు. దాంతో మెయింటెనెన్స్ మా వల్ల కావడం లేదు, మీరు పెద్ద సినిమాలు మాకు పర్సంటేజ్ ఇస్తే కొంత డబ్బులు మిగుల్చుకుని మీరు చెప్పినట్టుగా థియేటర్లు బాగు చేసుకుంటాం అని వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు. ఈ చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వంశీ బెదిరించాడు వాళ్ళని. అంటే ఇప్పుడు పెద్ద సినిమాకి ఇబ్బంది కలిగించడం కోసమే కదా మీరు ఈ గొడవ ముందుకు తీసుకొచ్చారు, ఇది చిరంజీవి గారి గొడవ, మీరు చిరంజీవి గారితో గొడవ పడతారా, మేము వెళ్ళి ఆయనతో కంప్లైంట్ ఇస్తాం అని కూడా మాట్లాడాడు ప్రెస్ మీట్ లో ఆయన. ఓకే. అంటే ఇప్పుడు బాల్ చిరంజీవి గారి కోర్టులో ఉంది అని మాట్లాడాడు. అప్పుడు వీళ్ళు కూడా ఆయన్ని కలవడం బెటరు అనుకున్నారు. అనుకున్న తర్వాత వీళ్ళు అపాయింట్మెంట్ కోసం ట్రై చేశారు, ఆయన రమ్మన్నాడు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఈ కథ అంతా తెలిసి ఆయన ఏం చెప్పాడంటే ఛాంబర్లో ఆల్రెడీ జరుగుతుంది కదా ఈ గొడవ, ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఒక కమిటీని వేశారు 15 మందితో. ఆ కమిటీకి ఒక టైం ఇచ్చారు, 2 నెలల్లో నివేదిక ఇవ్వమని. అంటే పర్సంటేజ్ విధానానికి ఛాంబర్ అంగీకరించింది. అయితే ఏ మేనర్లో చెయ్యాలి, ఏ సెంటర్లో ఎంత చేయాలి, బి సెంటర్లో ఎంత చేయాలి, సి సెంటర్లో ఎంత చేయాలి అనేది మాట్లాడుకుని ఒక అవగాహనకు వద్దాం 2 నెలలు టైం తీసుకుని అని చెప్పారు. దానికి ఓకే చెప్పారు అందరూ. ఓకే చెప్పిన తర్వాత తెలంగాణ ఎగ్జిబిటర్లు విడిగా ప్రెస్ మీట్ పెట్టి పెద్దికి ఏమిటి పరిస్థితి అన్నారు.
అంటే ఈ 2 నెలలు నివేదిక వచ్చే వరకు రెంటల్లో వెళ్ళాలని కదా అర్థం. అంతేగా. కానీ వీళ్ళు పెద్ది గురించి విడిగా ప్రెస్ మీట్ పెట్టేసరికి మళ్ళీ ఇష్యూ రైజ్ అయింది. ఉమ్, ఈ రైజ్ అయిన తర్వాత చిరంజీవి గారు పిలిచాడు, రండి మాట్లాడుకుంటున్నాం అని. పిలిచిన తర్వాత వీళ్ళు వెళ్ళారు. ఉమ్, వెళితే ఆయన చెప్పింది అదే, అంటే ఛాంబర్లో నడుస్తున్నది కదా, మీరు అక్కడే సెటిల్ చేసుకోండి, ఉమ్, కాకపోతే 2 నెలలు కాదు, జూన్ 30వ తారీఖు లోపు సెటిల్ చేయమని నేను చెప్తా ఉమ్, అని చెప్పాడు ఆయన. ఆ విషయం ఆల్రెడీ ఛాంబర్కి కన్వే చేశారు. జూన్ 30వ తారీఖు లోపు ఈ వివాదం ముగించండి, ఉమ్, 2 నెలలు అని చెప్పి జూలై వరకు లాక్కండి, ఉమ్, ఈ లోపల రిలీజ్ అయ్యే సినిమాలకు వీళ్ళకి డబ్బులు రావు, ఉమ్, అందుకని ఇబ్బంది పెట్టొద్దు ఓకే. అని చెప్పి ఓ మాట చెప్పాడు ఆయన. ఉమ్, చెప్పి వీళ్ళు బయటకు చెప్పట్లేదు కానీ లోపాయికారిగా ఆయన ఇంకో మాట చెప్పాడు. ఉమ్, అంటే పెద్దకి సంబంధించి మీకు ఒక కంఫర్టబుల్ అమౌంట్ వచ్చేలాగా, రెంటలు అగ్రిమెంట్ కాకుండా ఉమ్, ఒక కంఫర్టబుల్ అమౌంట్ వచ్చేలాగా నేను ప్రొడ్యూసర్తోనూ బయర్స్తోనూ మాట్లాడతాను, నైస్. కాబట్టి ఈ సినిమాకు సంబంధించి మీరెవరు సఫర్ అవ్వరు, ఉమ్, కానీ ఈ డబ్బులు పెట్టి మీరు థియేటర్లో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మాట్లాడున్నారు కాబట్టి ఉమ్, స్క్రీనింగ్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ పెంచమని అడుగుతున్నారు కాబట్టి ఉమ్, ఆ విధంగా మీరు అప్డేట్ చేసుకోండి థియేటర్లని, ఉమ్, చేసుకోవడానికి ఈ డబ్బులు వాడండి. ఆ ఉమ్, తర్వాత వాళ్ళు కమిటీ విజిట్కి వచ్చినప్పుడు సఫర్ అవ్వకుండా ఉంటారు ఉమ్, అని కూడా ఒక మాట చెప్పాడు ఆయన. ఉమ్, చెప్పి ఆ మేరకు సంతృప్తి పరిచి పంపించాడు వాళ్ళు. ఉమ్, అయితే మొదట ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఆల్రెడీ ఛాంబర్లో నలుగుతున్న గొడవ కదా, ఉమ్, ఇప్పుడు నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని ఈ విషయంలో దూరటానికి ఆయన కొంచెం మొహమాట పడ్డాడు. మొహమాట పడటానికి కారణం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఈ టికెట్ల రేట్ల పెంపు గురించిన సమావేశాలన్నీ కూడా ఆయన ఇంట్లోనే జరిగినాయి. ఉమ్, ఆ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారు ఒక కామెంట్ చేశాడు, ఉమ్, ఇవి ఛాంబర్లో జరగాల్సిన సమావేశాలు వాళ్ళ ఇంట్లో జరగటం ఏమిటి అన్నాడు ఆయన. ఉమ్, అది గుర్తు